హలో పిల్లలు! ఈనాటి సండే స్కూల్ పాఠానికి మీకందరికీ ఎంతో ప్రేమతో స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ ద్వారా చాలా పెద్ద విషయాన్ని చాలా సింపుల్గా నేర్చుకోబోతున్నాం. అదేంటంటే, కనికరించే తండ్రి, క్షమించే దేవుడు. దేవుని ప్రేమ, ఆయన క్షమాగుణం ఎంత గొప్పవో ఇప్పుడు మనం చూద్దాం. సరేనా? పాఠంలోకి వెళ్ళిపోదామా? అయితే కథలోకి వెళ్లే ముందు నేనొక చిన్న ప్రశ్న అడుగుతాను. నిజం చెప్పాలి. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనకు భయమేస్తోందా? ఖచ్చితంగా వేస్తోంది కదా. ఇంట్లో ఏదైనా వస్తువు పగలగొట్టినా లేదా ఫ్రెండ్స్తో గొడవపడినా అమ్మో నాన్న కొడతారేమో, టీచర్ తిడతారేమో అని చాలా భయపడిపోతుంటాం. ఆ భయంతో కొన్నిసార్లు అబద్ధాలు కూడా చెప్పేస్తుంటాం కదా. కాని మనల్ని ఎంతగానో ప్రేమించే యేసయ్య మన తప్పులను ఎలా చూస్తారు, ఆయన ఎలా క్షమిస్తారన్నదే ఈరోజు మన కథ. సరే, ఈరోజు మనం వినబోయే కథ పేరు తప్పిపోయిన కుమారుడు. ఇది ఒక కొడుకు చేసిన పొరపాటు, దానివల్ల ఎదురైన కష్టాల గురించిన కథ. పూర్వం ఒక ఊరిలో చాలా ధనవంతుడైన ఒక తండ్రి ఉండేవారు. ఆయనకు 2 కొడుకులు. అందులో చిన్న కొడుకు కొంచెం అల్లరివాడు. ఒకరోజు వాడు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్నా, ఆస్తిలో నా వాటా నాకిచ్చేయండి, నేను వేరే ఊరు వెళ్ళిపోతాను అని అడిగాడు. తండ్రికి చాలా బాధేసింది. అయినా సరే వాడడిగాడు కదా అని ఆస్తి అంతా ఇచ్చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ చిన్న కొడుకు డబ్బులన్నీ తీసుకుని చాలా సంతోషంగా దూరంగా ఉన్న వేరే ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడ చెడ్డ స్నేహితులతో కలిసి జల్సాలు చేసి డబ్బు మొత్తం నీళ్లలా ఖర్చు చేసేశాడు. చూస్తుండగానే జేబులో ఒక్క రూపాయి కూడా లేకుండా పోయింది. సరిగ్గా అప్పుడే ఆ ఊళ్ళో పెద్ద కరువు వచ్చింది. తినడానికి కనీసం అన్నం కూడా దొరకని పరిస్థితి. చివరకు వాడి బతుకు ఎంతలా మారిపోయిందంటే, పొట్టకూటికోసం పందులను మేపే పనిలో చేరాడు. ఆకలి తట్టుకోలేక ఆ పందులు తినే పుట్టునే తానూ తిని బతకాల్సినంత దారుణమైన పరిస్థితికి పడిపోయాడు. కాని ఆ కష్ట సమయంలో వాడి మనసులో ఒక గొప్ప మార్పు మొదలైంది. పశ్చాత్తాపం రావడమనేది ఈ కథలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. పందుల పొట్టు తింటూ ఆకలితో ఏడుస్తున్న ఆ చిన్న కొడుక్కి సడన్గా ఒక ఆలోచనొచ్చింది. నేను ఎంత పెద్ద తప్పు చేశాను, మా నాన్నను ఎంతలా బాధపెట్టాను అని తన తప్పును తాను రియలైజ్ అయ్యాడు. అప్పుడు వాడు తనలో తాను ఏమనుకున్నాడంటే, నేను వెంటనే మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. నాన్నా, నేను దేవుని ముందు, నీ ముందు చాలా పెద్ద పాపం చేశాను. నన్ను కనీసం ఒక పనివాడిలా అయినా ఉంచుకో అని అడుగుతాను అని డిసైడ్ అయ్యాడు. ఆకలితో ఉన్నప్పుడు వాడికి వాళ్ళ నాన్న ప్రేమ గుర్తొచ్చింది. మా నాన్న దగ్గర పనిచేసేవాళ్లక్కూడా కడుపు నిండా తిండి దొరుకుతుంది, నేనిక్కడ ఆకలితో చనిపోతున్నాను కదా అని బాధపడ్డాడు. తప్పును దాచిపెట్టకుండా ఒప్పుకోవడానికి సిద్ధపడటమనేది వాడు తీసుకున్న బెస్ట్ డెసిజన్. ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే వాడు ఇంటివైపు బయలుదేరాడు. కాని వాడికి లోపల చాలా భయంగా ఉంది. నాన్న నన్ను ఇంట్లోకి రానిస్తాడా, కొడ్తాడా, గెంటేస్తాడా అని వణికిపోతున్నాడు. కాని ఇక్కడే ఒక అద్భుతం జరగబోతోంది. అదే ఆ తండ్రి చూపించే క్షమాగుణం, ఆశ్చర్యపరిచే ప్రేమ. తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే, కొడుకు ఏమో దెబ్బలు పడతాయేమో, ఒక సర్వెంట్లా చూస్తారేమో అని భయపడ్డాడు. కాని తండ్రి రియాక్షన్ ఏంటో తెలుసా? కొడుకు ఇంకా చాలా దూరంలో ఉండగానే నాన్నవాణ్ణి చూశాడు. ఏమాత్రం కోపపడలేదు సరికదా. పరిగెత్తుకుంటూ వెళ్ళి మురికి బట్టలతో ఉన్న కొడుకుని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. కొడుకు నాన్నా నేను తప్పు చేశాను అంటున్నా వినకుండా పనివాళ్లను పిలిచి, వెంటనే మంచి బట్టలు తీసుకురండి, వాడి చేతికి ఉంగరం పెట్టండి, పెద్ద పార్టీ అరేంజ్ చేయండి, నా కొడుకు తిరిగి వచ్చాడు అని సంబరాలు చేశాడు. చూసారా, ఒక్క మాట అనలేదు, తప్పును అస్సలు గుర్తుచేయలేదు. నిజంగా ఎంత మంచి ముగింపు కదా. అయితే ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు చాలా ఉన్నాయి. ఇదంతా మనకి ఏం చెప్తోందంటే, ఈ కథలో ఉన్న ఆ తండ్రి ఎవరో కాదు, మన పరలోకపు తండ్రి అయిన యేసయ్య. మనం తప్పులు చేసి దేవునికి దూరమైపోయినా సరే, సారీ అని చెప్పి పశ్చాత్తాపంతో తిరిగి ఆయన దగ్గరకొస్తే ఆయన కూడా ఆ తండ్రిలాగే ఎంతో సంతోషంతో మనల్ని క్షమించేస్తారు. బైబిల్ దేవుని ప్రేమ గురించి ఎంత క్లియర్గా చెప్తుందో చూడండి. కీర్తనలు 86వ అధ్యాయం 5వ వచనంలో ఇలా ఉంది: ప్రభూ దయాళువును, క్షమించుటకు సిద్ధమైన మనసుగలవాడునై ఉన్నాడు. అర్థమైందా పిల్లలు? దేవుడు మనకు శిక్ష వేయడానికి ఎదురుచూడట్లేదు. మనల్నెప్పుడెప్పుడు క్షమిద్దామా అని రెడీగా ఉన్నాడు. మనం సారీ అడగటమే ఆలస్యం, ఆయన వెంటనే క్షమించేస్తారు.
సో ఈరోజు మనం నేర్చుకున్న విషయాలను మన లైఫ్లో ఎలా ఫాలో అవ్వాలో ఈ 3 పాయింట్స్ చెప్తున్నాయి. ఫస్ట్ది తప్పు ఒప్పుకోవడం. మనం తప్పు చేసినప్పుడు భయపడకుండా దేవుని దగ్గర, పేరెంట్స్ దగ్గర నిజం చెప్పేయాలి. సెకండ్ది దేవుని అంతులేని ప్రేమ. దేవుడు మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారని మనం బలంగా నమ్మాలి. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం కూడా ఇతరులను క్షమించాలి. యేసయ్య మనల్ని ఎంత గొప్పగా క్షమించినప్పుడు మన ఫ్రెండ్స్ మనకు ఏదైనా చిన్న అపకారం చేసినా మనం వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించేయాలి కదా. సరే పిల్లలు, ఈ చక్కటి సండే స్కూల్ పాఠం తర్వాత మనం యేసయ్యతో కొంచెం సేపు మాట్లాడదామా? అదే మన ముగింపు ప్రార్థన. అందరూ సైలెంటుగా కళ్ళు మూసుకుని తలలు వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మనమందరం మనసులో ఇలా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసయ్య, మేము ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని దయతో క్షమించండి. మీలాగే ఇతరులను కూడా క్షమించే మంచి హృదయాన్ని మాకు ఇవ్వండి. ఆమెన్. ఎంత మంచి ప్రార్థన! దేవుని ప్రేమను, ఆయన క్షమాగుణాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీరు ఎప్పటికీ ఆ దేవునికి ఇష్టమైన పిల్లలే. మరొక మంచి పాఠంతో మళ్ళీ కలుద్దాం.